కడప జిల్లా బద్వేల్ జడ్పీటీసీ వంకెల చిన్న పోలిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘంలో భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చిన్న కేశంపల్లి సొసైటీ చైర్మన్ గా 2005 నుండి 2022 వరకు కొనసాగిన కాలంలో 5 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతుల పేరుతో నకిలీ రుణాలు, రుణమాఫీ, నిధుల పక్కదారిపై విచారణ చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ వస్తాను. రెండు 2014లో ఐసీడీపీ లోన్లో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పింది. ఆ 2024లో ఒకసారి వచ్చేసి 10 లక్షలు, ఒకసారి వచ్చేసి 24 లక్షలు, మొత్తం 34 లక్షలు ఇచ్చిండ్రు. 34 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క 25 మంది రైతులు వచ్చేసి 5 లక్షల చిల్లర స్వచ్ఛందంగా పోయి బ్యాంకులో కట్టుకుంటారు. వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి మాకు ఇచ్చింది 10,000 అని ఒక కంప్లైంట్ క్లోజ్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా వచ్చేసి ఈ ఐసీడీపీ రుణంలో పాటు జరిగితే ప్రతి ఒక్క రైతుకు 20% వద్దున వీళ్ళు 40,000 రూపాయలు తీసుకుంటే 8,000 రూపాయలు రిక్వైర్ వేసిండ్రు. పాటు జరిగితే నేను ఒక్కనే కాదు కదా, నేను ఓన్లీ బోర్డు మేము రిజర్వేషన్ చేసుకుంటే ఎంతవరకే దాంట్లో మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, తిరుక్కొని వచ్చేసి ఐసీడీపీలో వచ్చేసి ఆడ సెక్షన్లో మేనేజర్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా పెద్ద సంస్థ. ఇది మామూలుగా ఇక్కడి నుంచి కాదు, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో బాండ్లు ఇస్తారు, వీసీలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఒక నెల రోజులు పడుతుంది. 4 రోజుల తర్వాతనే మాకు లోనింగ్ వీళ్ళందరికీ విశేషం. అట్టయినా కూడా లోనింగ్ మా చేతికి ఏమైనా డబ్బులు వచ్చిందే మళ్ళీ బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకే ఓపెన్ చేసిన డబ్బులు దాంట్లో బ్యాంకులో వేసింది. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఆ డబ్బులు డ్రా చేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజర్, సూపర్వైజర్, బ్యాంక్ వాళ్ళకు కూర్చోండి. అదే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే ఇది ఆశ్చర్యం. కేవలం కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కాకుండా వీళ్ళు బ్యాంక్ వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చినానికి ఇదంతా కనీసం 5-6 నెలలు రచించి ఆ విధంగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసి